శివల చౌమిన్ ఇదిగో ఇది మోటి అది ఎన్నారైతే ఇది తినేసాక కొంచెం చదివేసాక తిరగడానికి వెళ్దాం. అప్పుడు కలుద్దాం. ఫైనల్లీ మధ్యాహ్నం అయితే ఇది 2 ఇవాళ ఆ పడం ఇప్పుడు సలాడ్, అన్నము, తొట్టకూర. సో నేను ఇప్పుడే ఆమ్రస్ చేశాను. మ్యాంగో షేక్ అని ఆమ్రస్ ఉంటుంది. చల్లగుంది. సరిగా 2 మ్యాంగోలు ఇది తినేసాక తాగుదాం. అమ్మ బిస్కెట్లు చామలు పెట్టేసాము. సైడ్కి చూడు. లోన్ అంత వెళ్ళే ఇలా ఉప్పుంది. నెక్స్ట్ టైం జెస్సీ కలిసినప్పుడు నేను సన్నగా అదేంటి తెలుసా నాకు చెప్పింది. అదే దాని రొటీన్ ఉంది కదా. తెల్లారి లెగిసి మధ్యాహ్నం స్నానం చేయడం. దాని బ్రష్ ఎలా తెలుసా? దాని బ్రష్ లేదు. నేను చెప్తాను చూడు. దాని బ్రష్ చేతిలో పేస్ట్ రాస్తుందమ్మా. పేస్ట్ చూడు. పేస్ట్ రాసి ఇలాగా అది మంజత్తల ఇంట్లో వెళ్ళిసిందంట. అదేమో మర్చిపోతుందంట. అంటే పెద్దనాన్న దుకాణంకి ఇలాగ వెళ్ళినప్పటికి చెప్తే అవుతుంది, కానీ అది మర్చిపోతుంది. అయితే అది ఆ బ్రష్ ఎంతసేపు తెలుసా? 2 నిమిషాలు కూడా కాదు, 30 సెకండ్లు. ఇలాగ వెళ్తుంది, ఇటుపక్క ఇలా రాస్తుంది, అయిపోయిన వరకు అడిగి చచ్చిస్తుంది. టంక్లీన్ అయితే లేదు. సరే ఇదేంది బొక్క. అయితే అదేమో తినడం మర్చిపోతుంది. అలా మర్చిపోవడం అది సన్నమైపోయింది. బ్రష్ స్నానం చేయకుండా ఆకలేదు. ఏది తెల్లారి చేయట్లేదు కదా టిఫిన్. పోనీ ఆ బద్ధకం వల్ల సన్నమైన అయింది కదా. చూడు బద్ధకం వల్ల సన్నం అయిపోయింది. పెద్దమ్మ ఎంత సన్నంగా ఉంది. నేను సన్నం అవ్వాలి. నేను ఇంకా దొక్క అయిపోతున్నాను. నేను సన్నం అవ్వాలి. పెద్దమ్మ అంటుంది. జెస్సీ కంటే సన్నంగా ఉంది. అంటే పెద్దమ్మ ఏజ్కి అలాగ ఉండాలి. పెద్దమ్మ త్రివేణి పెద్దమ్మ జోడి. పెద్దమ్మ త్రివేణి పెద్దమ్మ జోడి. పెద్దమ్మ ఉమ పెద్దమ్మ, త్రివేణి పెద్దమ్మ ఉమ పెద్దమ్మ జోడి. నువ్వు పేర సన్న అవ్వు అమ్మ. నేను స్టార్ట్ చేస్తాను. ఇదిగో మ్యాంగో చూస్తా. పని వాళ్ళ అక్కరోజు అదే కదా. అక్కరోజు రేపు, ఇవాళ అదే. సరే.
నాకు చాలా అంతగా ఊరగాయ ఇస్తాను. ఊరగాయ డబ్బాలు అలా తెచ్చేస్తావా? డబ్బాలు విశాలతో దొరుకుతుంది. తెచ్చి ఊరగాయలు సోనా కోసం వాళ్ళ ఇంట్లో ఎన్ని డబ్బాలమ్మా? రెండే అయినా వద్దు ఏమి వద్దు. నేను ఇచ్చిస్తున్నాను. సరే బాగున్నాయా? ఫైనలీ తినడానికి వచ్చాను. ఇక ఎన్ని రోజులకి ఫైనలీ నోట్లేట్ కుక్క ఫైనలీ వచ్చా ఉన్నామండి పైన ఇంటికి. సో వాడి రియాక్షన్ చూద్దాం ఇప్పుడు. దిగిపోదాం. వస్తున్నారు బాయ్. చెప్పుకున్నా అని అకాడమీ చక్క. హలో బాయ్. ఫైనలీ రిటర్న్ ఇప్పుడు నిన్న. ఎందుకు మజా లేదు. అదే ఫైనలీ చికెన్ చాప్. బాయ్ వాళ్ళు వెజ్ తింటున్నాడు. ఏం వెజ్ చూపించు. ఎక్కడ వాళ్ళు అది బాయ్ కోసం వెజ్ తయారవుతుంది. ఎగ్ చాప్ గుడ్డు వెజ్ అంట ఏడు ప్రకారం. ఎవడు చెప్పాడు? ఇక్కడ గట్టి పాటలు నడుస్తున్నాయి. గొంతుకు లడ్డు ఎలా ఇదిగో కూర. ఇది ఇంకా అప్పడాలి. సరే తెస్తున్నా. ఫైనల్ ఇంటికి వచ్చాను. ఇదిగో 10 చారు, నాన్న కోసం రొట్టి, ఇంకేంటి ఇంకా దొండకాయ ఇప్పుడు ఇంకా అప్పడాలు. సో వాళ్ళకంతకు చాలు. కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక బ్లాగ్లో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.